ఆపరేషన్ సింధూర్‌లో యూజ్ చేసిన వెపన్స్ చూస్తే చాలా ఆశ్చర్యానికి గురవుతుందండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వెపనరీ సిస్టాన్ని బయటకు తీశారు. నేవీ గాని, ఆర్మీ గాని అండ్ ఎయిర్ ఫోర్స్ కానీ. వాటిలో ముఖ్యమైనది స్కాల్ప్ మిస్సైల్ అండి. ఈ స్కాల్ప్ మిస్సైల్ అనేది మనం రాఫెల్ నుంచి, మిరాజ్ నుంచి కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. వీటిని రీసెంట్‌గా మనం పర్చేజ్ చేసాం ఫ్రాన్స్ నుంచి. స్కాల్ప్ మిస్సైల్ అనేది ఫ్రాన్స్ అండ్ యూకే డిజైన్ చేసిన ఒక ఇంపార్టెంట్ మిస్సైల్. యూరోప్‌కి సంబంధించిన మిస్సైల్ ఇది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే బ్రాచ్ మల్టీ స్టేజ్ వార్ హెడ్ ఉంటుందండి దీంట్లో. అంటే ఇది బిల్డింగ్స్‌లోకి పెనట్రేట్ అయ్యి ఒకటి వంతు రెండో వంతు పేలిపోతుంది. సో దీన్ని మల్టీ స్టేజ్ వార్ హెడ్‌గా పిలుస్తారు. పెనట్రేట్ అవుతుంది అండ్ అంటే బంకర్ బస్టర్ బాంబ్స్ టైప్ అనమాట. దీని రేంజ్ 250 నుంచి 560 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందండి. సో అండ్ అందుకనే మన వాళ్ళు డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళకోకుండానే మిసైల్స్ని పంపించగలిగారు. సో ఇది స్కాల్ప్ మిసైల్ ఒకటి. రెండోది హామర్ మిసైల్. ఈ హామర్ మిసైల్ని కూడా ఉపయోగించడం జరిగిందండి. ఈ హామర్ మిసైల్ ఒక అంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. సో దీన్ని ఆర్మమెంట్ ఎయిర్ సాల్ మాడ్యులర్ అంటారు. ఏఏఎస్ఎం అని కూడా పిలుస్తారు. అంటే ఎయిర్ నుంచి గ్రౌండ్ అటాక్ చేయగలిగే మిసైల్ అనమాట ఈ హ్యామర్ మిసైల్ అనేది. హ్యామర్ అంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం. 125 కేజీల నుంచి 1000 కేజీల వరకు కూడా ఇది బాంబ్స్ని మోసుకెళ్ళగలిగే మిసైల్ అనమాట ఇది. సో అప్ టు 60 to 70 కిలోమీటర్స్ వరకు కూడా ఇది పెనట్రేట్ అవ్వగలుగుతుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్కసారి మనం గైడ్ చేసి వదిలేస్తే ఒక ఇమేజ్ని కనుక దాంట్లో మనం ఇన్సర్ట్ చేసినట్టయితే యాక్యురేట్గా ప్రిసైజ్ టార్గెట్ని రీచ్ అవుతుందండి. సో దీన్ని మిరేజ్ 2005 ఫైటర్ జెట్స్లోను అండ్ రాఫెల్ ఫైటర్ జెట్స్ను ఉపయోగిస్తారు. ఈ రెండు కూడా ఫ్రాన్స్ నుంచి మనం పర్చేజ్ చేసాం. రీసెంట్గా కూడా రాఫెల్ ఎంను పర్చేజ్ చేసాం. అంటే రాఫెల్ ఫైటర్ జెట్ యొక్క గొప్పతనం దీనివల్ల మనకి అర్థమవుతుంది. ఆల్ వెదర్ క్యాపబిలిటీస్ కూడా దీనికి ఉంటాయి. సో హ్యామర్ మిసైల్కి. సో స్కాల్ప్ ఒకటి, హ్యామర్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వండరింగ్ ఏంటంటే డ్రోన్స్ ఉపయోగించామండి. వీటిని కామికాజే డ్రోన్స్ అంటారు. ఈ కామికాజే డ్రోన్స్ ఏంటంటే సెల్ఫ్ సూసైడబుల్ డ్రోన్స్ అనమాట. అంటే టార్గెట్ని మనం ఫిక్స్ చేసి వదిలేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టార్గెట్ మీద పడి వాటంతరకు అవి పేలిపోతాయి. ఇవి కామికాజే డ్రోన్స్. కామికాజే పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు పూర్వం మనకి జపాన్లో కామికాజే అనే సైనికులు ఉండేవాళ్ళు ఎయిర్ పైలట్స్గా. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా చిక్కితే వాళ్ళంతరకు వాళ్ళు పేల్చేసుకునేవాళ్ళు లక్ష్యాన్ని దగ్గరికి వెళ్ళి. సో అందుకని వీటిని కామికాజే డ్రోన్స్ అన్నారు. సో ఇలా స్కాల్ప్ మిసైల్, హ్యామర్ మిసైల్, కామికాజే డ్రోన్స్ను ఉపయోగించడం చాలా ఒకంత విస్మయానికే గురి చేసింది పాకిస్తాన్ని. సో మోస్ట్ అడ్వాన్స్డ్ వెపనరీ సిస్టాన్ని బయటికి తీసిందండి. అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని బయట తీసుకొచ్చింది. స్కాల్ప్ మిసైల్ అయితే సో లాంగ్ రేంజ్ యాజ్ వెల్ యాజ్ క్రూజ్ మిసైల్ ఇది. సో ఎయిర్ టు సర్ఫేస్ క్రూజ్ మిసైల్ అండి ఇది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వెపనరీ సిస్టమ్స్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా బయటికి తీసుకొచ్చింది ఇండియా.